హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఎర్లీ మార్నింగే లేచి పిల్లలిద్దరిని స్కూల్‌కి పంపించేసాం. ఇంక నేనైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజ కూడా చేసేసుకుంటున్నాను. ఎందుకు ఈరోజు పూజ చేసుకుంటున్నానంటే నేను, అన్న, మా బావ కలిసి మేము ముగ్గురం కలిసి గుడికైతే వెళ్తున్నాం. అసలు ఏ గుడికెళ్తున్నాం, ఎందుకెళ్తున్నాం అనేది చూస్తూనే ఉండండి. మీకు కూడా తెలిసిద్ది. మేము ముగ్గురం కలిసి బైక్ మీద వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ సడన్‌గా బైక్ పంక్చర్ అయింది. అందుకని పోస్ట్‌పోన్ చేసుకోలేక, మానుకోలేక దానికైతే పంక్చర్ ఏపిద్దామంటే అది ట్యూబ్‌లెస్ టైరు. ఓన్లీ గాలి కొట్టుకొని మాత్రమే వెళ్ళగలుగుద్ది. అందుకనేసి మేము ఈసారి ఏం చేసామంటే ఎక్కడైనా మళ్ళీ పంక్చర్ అయిద్దనేసి ఆ గాలి పంపు కూడా మాతో పాటు తీసుకెళ్తున్నాం. మేము వెళ్ళేదంతా ఫారెస్ట్ ఏరియా. పెద్ద ఫారెస్ట్ ఏం కాదు. జస్ట్ ఫారెస్ట్ ఏరియా అని మాత్రం తెలుసు. ఎర్లీ మార్నింగే కాబట్టి చాలా చల్లగా ప్రశాంతంగా అనిపిస్తుంది. గాలి కూడా చాలా చల్లగా వస్తుంది. అదే కాస్త ఎండపోద్దనుకో అస్సలు వెళ్ళలేం. ఈ కొండంతా పగలగొట్టారేంటా అని చూస్తున్నారా? ఇక్కడ వెలిగొండ ప్రాజెక్ట్ వచ్చిందంట. అందుకనేసి కొండనంతా అలా పగలగొట్టేసి కాలువలాగా తీశారు. అది నా విషయం నాకు కూడా తెలియదు. మా బావ చెప్పాడు. మేము ఆ సైకిల్ పంప్ తెచ్చుకున్నామని చెప్పాం కదా! ఎంత మంచి పని చేశామో అనిపించింది. ఎందుకంటే మేము సగం దూరం వచ్చేసరికి గాలంతా డౌన్ అయిపోయింది. మాకేమో అక్కడ పంచర్ షాపులు ఎక్కడుంటాయో కూడా తెలియదు. అందుకనేసి ముందు సేఫ్టీ సైడ్ ఆలోచించే ముందు అనుకోనే తీసుకొని వచ్చాం. కానీ మేము వచ్చే దారిలో వీళ్ళు మాకెంత బాగా సపోర్ట్ చేశారు. వీడియోస్ తీస్తుంటే మమ్మల్ని తీయొద్దు అది ఇది అని చాలా చిరాకిచ్చుకునే వాళ్ళని చాలా మందిని చూశాను. కానీ వీళ్ళు మాత్రం చాలా సపోర్ట్‌గా తీసుకోమ్మా అని చెప్పారు. కానీ నాకే తీసుకునేంత టైం లేక గుడికెళ్ళాలి ఫాస్ట్‌గా అనేసి నేనేం పెద్దగా తీసుకోలేదు. కొంచెం వరకే తీసుకున్నాను. గుడి ఎంట్రన్స్ కూడా తీయాలనుకున్నాను. కానీ బైక్ కొంచెం ముందుకొచ్చేసింది. వెనక్కి రమ్మంటే రాలేక ఇంక అక్కడి నుంచే కొంచెం అలా తీసేశాను. ఇక్కడ గుడి లోపలికి వెళ్ళాలన్నా కూడా చాలా దూరం ఉంది. ఇదంతా చెట్లు పెంచేశారు. ఈ గుడికి ఒక స్పెషాలిటీ ఉందంట. అది నేనెప్పుడూ కళ్ళారా చూడలేదు కానీ చాలా సార్లు చాలామంది చెప్పారు. మనం ఈ గుడికొచ్చేటప్పుడు చాలా నిష్టగా రావాలంట. నిష్టగా అంటే ఇప్పుడు లేడీస్‌కి ఎవరికైనా బాలేనప్పుడు వాళ్ళని టచ్ చేసి కనుక మనం ఈ గుడికొస్తే అక్కడ తేనెపర్లు ఉంటాయంట. ఆ తేనెటీగలొచ్చేసి మనల్ని చాలా కుడతాయంట. అస్సలు వదిలిపెట్టవంట. మనం ఎంత పరిగెత్తినా ఎక్కడున్నా మాత్రం కనిపెట్టేసి కుట్టేస్తాయంట. ఆ స్పెషాలిటీ ఉంది ఈ గుడికి. నేనైతే ఎప్పుడు చూడలేదు. కానీ ఈ గుడికి రావాలంటే చాలా నీట్‌గా, నిష్టగా రావాలంట. మేమైతే ఉదయం టిఫిన్ గూడా చేయలేదు. గుడికొస్తున్నాం గదా అనేసి మేము ముగ్గురం ఏం తినకుండానే వచ్చాము. కానీ దర్శనం గూడా అలాగే అయింది. చాలా బాగా అయింది. ఇంత బాగా వద్దని అసలు అనుకోలేదు. మనం ఎలా చేస్తామో అదే మనకి దేవుడిస్తాడనేది ఇప్పుడే అర్థమైంది. ఈ గుడికెళ్ళేటప్పుడు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అబ్బా! ఇవి సాల్వ్ అవ్వాలి, సాల్వ్ అవుతాయో అవ్వవో అని చాలా అనుకున్నాము. కానీ మేము గుడికెళ్ళొచ్చిన ఈవినింగే మాకు ఒక రూ. 1,00,000 అమౌంట్ పడాలి. అది వారం నుంచి ఆగే ఉంది. మాకేమో ఆ 1,00,000 చాలా ఇంపార్టెంట్. అవి ఎప్పుడొస్తాయని మేము అందరం వెయిట్ చేస్తున్నాం. అంటే అంత అవసరం ఉండింది మాకప్పుడు. కానీ పర్లేదు. కానీ ఈ మొక్కు చాలా రోజుల నుంచి అనుకున్నాం. ఇప్పుడు అనుకోలేదు. ప్రతిసారి ఏదో ఒకటని పోస్ట్‌పోన్ అయింది. ఒకసారి మా పిన్ని వాళ్ళని, బాబాయ్ వాళ్ళని అందరిని అనుకోని ఒక వెహికల్ కూడా మాట్లాడుకున్నాం. కానీ వీలవ్వలేదు. అప్పుడు మళ్ళీ పోస్ట్‌పోన్ అయింది. తర్వాత ఒక నెలకి మా ముగ్గురికి కుదిరింది. అందుకు మేము ముగ్గురం మాత్రమే వచ్చినాం. పిల్లల్ని కూడా తీసుకొని రాలేదు. ఇంక పిల్లలకి స్కూల్ ఉంది కదా! వాళ్ళ స్కూల్ ఎందుకు మానిపియాలని. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా జరిగాయి. అసలు మేము స్నానం చేద్దాం ఇక్కడ ఈ నీళ్లుంటాయని మాకు తెలుసు. కానీ ఇక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి అని అసలు అనుకోలేదు. కానీ ఇంక అన్న, బావ ఏం చేసేసారంటే మేము కాళ్ళయి కడుక్కునేటప్పుడు ఇంగ చేతులవి కడుక్కొని ఇంగ గుళ్ళోకెళ్దాం మనం ఇంటికాడ ఫ్రెష్ అయ్యి వచ్చాం కదా అనుకున్నారు. తర్వాత ఏమనిపించిందో ఏమో ఇద్దరైతే ఇంగ నీళ్ళల్లోకైతే మునిగేశారు అనుకోకుండా. ఇలా కూడా మంచిదే కదా! తడి బట్టలతో ఆ స్వామి వారిని దర్శించుకోవడం. కానీ నా వల్ల కాలేదండి. నీళ్ళు మాత్రం చాలా చల్లగున్నాయి. అందులో నేను ఇంకో డ్రెస్ కూడా తెచ్చుకోలేదు కదా! అందుకు నేను జస్ట్ కాళ్ళు, చేతులు మాత్రం కడుక్కొనేసి అలాగే వచ్చేసాను. బావ, అన్న మాత్రం ఇద్దరైతే వాళ్ళ బట్టలన్నీ నా మీదేసేసి వాళ్ళైతే నీళ్ళలో స్విమ్మింగ్ చేస్తున్నారు. అక్కడ చేపలు గూడా ఉన్నాయి. కాళ్ళు పెట్టంగాల్నే అవేమో కాళ్ళ మీదే తిరుగుతున్నాయి. అవి కాళ్ళ మీద తిరుగుతుంటే ఎలాగో అనిపించింది. నేను పైకొచ్చేసాను. వీళ్ళు మాత్రం అలాగే మునిగేశారు. ఎప్పుడన్నా మనము ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఒక జత బట్టలు తీసుకెళ్ళి అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని నీట్‌గా దర్శనం అయి చేసుకోవచ్చు. నీళ్ళు మాత్రం చల్లగున్నాయి. పైనుంచి జలపాతంలాగా పారుతున్నాయి కదా! ఒకసారి నేను, పిల్లలు, బావ వచ్చాము. కానీ నీళ్ళు ఇలా సన్నగా రాలేదు. అప్పుడు వర్షాకాలము. మనం ఇంత దూరంలో ఉంటే ఈ వర్షపు చినుకులు ఎలా పడతాయో అలా పడుతున్నాయి మనుషులందరి మీదకి. ఇంగ లేడీస్ కూడా అందరూ వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యొచ్చారు కాబట్టి వాళ్ళన్నీ తెచ్చుకున్నారు. మేము జస్ట్ నార్మల్‌గా ఒక కొబ్బరికాయ మాత్రమే తీసుకొచ్చాము. అందరైతే
ఇవి దీపాలు చాలా చేశారు. చాలా బాగా చేసుకున్నారు. నేను ముందుగా అనుకున్నా బావుండునేమో. సడన్‌గా అనుకున్నాము. సడన్‌గా వచ్చేసినాం. సరేలెండి. ఆ దేవుడి దగ్గరికి మనం ఎలా వెళ్ళాలని రాసిపెట్టుంటే అలాగే వెళ్తాం కదా! అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇలా జరిగింది. కానీ ఈసారి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్తా. కొంతమంది మొక్కుబడి ఉన్నోళ్ళు ప్రతి మెట్టు మెట్టుకి పసుపు, కుంకుమ బొట్లు బొట్లుగా పెట్టేసి మాత్రం చేసుకుంటున్నారు. ఆఖరికి చిన్న పిల్లలతో సహా చేసుకుంటున్నారు. అయ్యో! ఈ రోజులలో కూడా ఇంత భక్తి ఉందా జనాలకి అనిపిచ్చింది. నాకొకటి అర్థం కాలేదు. వీళ్ళు ఏం మొక్కుకున్నారో కానీ తెలీదు. ప్రతి మెట్టు మెట్టుకి ఒక తమలపాకు పెట్టేసి అందులో కర్పూరం పెట్టేసి వెలిగిచ్చారు. అలా కూడా వెలిగిస్తారని నాకు తెలీదు. ఫస్ట్ టైమ్ చూశాను. చూడండి మీకెంత బాగా కనిపిస్తున్నాయో అక్కడ. ఈ గుడికి రావడం మాకేం ఫస్ట్ టైమ్ కాదు. చాలా సార్లొచ్చాం. ఒకసారి చెల్లి వాళ్ళు మేమందరం వచ్చాం. ఒకసారి నేను, మా బావ పిల్లలతో పాటొచ్చాం. ఒకసారి అమ్మ వాళ్ళతో పాటొచ్చాం. ఇలా చాలా టైమ్స్ వచ్చాము. కానీ ఇప్పుడెందుకో చాలా బాగా అనిపిచ్చింది. వచ్చినాం, దర్శనం గూడా బాగా జరిగింది. క్యూలో అంతసేపు నిలబడ్డాం. కానీ నిలబడ్డట్టే అనిపియలేదు. ఎప్పుడైనా దేవుడు మన కోసం వెయిట్ చేయడు. మనమే దేవుడి కోసం వెయిట్ చేయాలి కదా! అందుకని మనకేం అలసట గూడా అనిపియలేదు. కానీ పిల్లల్ని తీసుకొచ్చింటే కాస్త ప్రాబ్లమ్ అవ్వు. ఎందుకంటే వాళ్ళు నిలబడలేరు కదా! అంతసేపు. మేము ముగ్గురం పెద్దవాళ్ళం కాబట్టి ఎంతసేపైనా నిలబడతాం. పిల్లలతో మాత్రం వచ్చినోళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. అందుకు పిల్లలతో వచ్చినప్పుడు కాస్త ఫ్రీ టైమ్‌లో వస్తే చాలా బావుంటది. వీళ్ళు బట్టలతో పాటు అలాగే మునిగారు కదా నీళ్ళల్లో. అయినా చూడండి మేము పైకొచ్చి దేవుడి దర్శనానికి వెళ్ళే లోపలే బట్టలన్నీ ఆరిపోయాయి. అంటే అంత టైం మేము క్యూలో నిలబడ్డాము. కానీ అక్కడ ఫోటోస్, వీడియోస్ ఏం తీసుకోనివ్వలేదు. ఇంక మేము దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ బయట ధ్వజస్తంభం అనేది ఒకటుంటది. దానికి గూడా పూజ చేసుకుంటే మంచిది. ఇంకా మా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంక తిరగాల్సిందంతా తిరిగేసాం. లోపల కొన్ని వీడియోస్ మాత్రం తీసుకోనివ్వలే వాళ్ళు. ఇంకా మేము అన్నీ చూసేసుకొని కొబ్బరి తినేసి కిందకొచ్చేసాం. పైన ఏం ప్రసాదం పెట్టరు. జస్ట్ కొబ్బరికాయ మాత్రం కొట్టిచ్చేస్తారు. కింద మాత్రం బాగా ప్రసాదాలు అవన్నీ అమ్ముతారు. అసలు నడవలేని వాళ్ళు గూడా ఎట్లో గట్ల ట్రై చేసి పైకెక్కాలని అయితే చాలా ట్రై చేస్తున్నారు. మేము ప్రసాదాన్నయితే కొనుక్కున్నాం. అది కింద అమ్ముతారు. అందుకనేసి మేము పొద్దున ఏం తినకుండా వచ్చేసాం గదా! అందుకు ప్రసాదాన్నే కడుపు నిండా తిన్నాము. నేను అదే అడుగుతున్నా. "ఏంటి బావ బొట్టు ఇంత పెద్దగా పెట్టేసావు. చూడు ఎంత పెద్దగా పెట్టేసావని." "ఏం కాదులే చాలా బావుంది చూడ్డానికని" కూడా చెప్తున్నాడు. అన్నం తిననప్పుడు ప్రసాదం గూడా కడుపు నిండా ఉంటే బావుండనిపిస్తది. కానీ దేవుడి దగ్గరికొచ్చినప్పుడు ఒక్క పొద్దుతో వస్తే చాలా మంచిది. అందుకనేసి మేము అలాగే వచ్చేసాం. అన్నయితే బైక్ తీసుకురావడానికెళ్ళాడు. అంటే బైక్ మీదే ఇంత దూరం వచ్చేవాళ్ళం. కానీ అక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి. వాటిలల్లో తిప్పుకొని రాలేరు. టైం చాలా పడతదనేసి నేను, బావ మాత్రం నడుచుకుంటూ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్న కోసం. అన్న ట్రాఫిక్ జామ్‌లోంచి తప్పించుకొని వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ అయితే పట్టేసింది. అన్నొచ్చిన తర్వాత మేము ముగ్గురం ఎళ్ళేసి అక్కడ అన్న సత్రాలని ఉన్నాయి. అన్నాలు కూడా పెడుతున్నారు. చాలా మంచిగా పెడుతున్నారు భోజనాల వరకైతే. చాలా ఎక్సలెంట్‌గా పెట్టారు. నాకు తీయడానికి అవ్వలేదు. ఎన్ని వెరైటీస్ పెట్టారంటే చాలా వెరైటీస్ పెట్టారు. పులిహోర, పాయసం, పప్పు, సాంబార్ అలా చాలా ఐటెమ్స్ అయితే పెట్టారు. మేము అక్కడ ఫుడ్ తినేసి ఇక్కడ ఇంకో చిన్న గుడిలాగా ఒక గృహలో ఉంది. అది కూడా చూడ్డానికి నేను ఒక్కదాన్నే ఎళ్తున్నాను. అన్న, బావ రాలేదు. మేము ఆల్రెడీ నీళ్ళల్లో తడిచాము. ఇంకా ఇప్పుడు తడిస్తే ఇంకా చలి ఎక్కువైతది. డ్రైవ్ చేయలేము. అందులో చల్లగుంది వెదరు అనేసి వాళ్ళైతే రాలేదు. నేను ఇంతకుముందు నీళ్ళల్లో మునగలేదు కాబట్టి ఇప్పుడు నేనైతే ఒక్కదాన్నే వెళ్ళిపోతున్నాను అక్కడికి. అమ్మో! నీళ్ళల్లో ఒక్కదాన్ని నడిచినప్పుడు కాస్త భయం అనిపిచ్చింది. నాకు కొంచెం నీళ్ళంటే భయం ఎక్కువ. పడిపోతామేమో అప్పటికప్పుడు వాగు పెద్దగొచ్చేస్తదేమో అనేసి చిన్న భయముండే. కానీ అంతమంది ఎళ్తున్నప్పుడు నా ఒక్కదానికేమై వాళ్ళతో పాటే నేను వెళ్దామని వాళ్ళతో పాటే వెళ్తున్నాను. మా బావ వాళ్ళనైతే రిటర్న్ వచ్చేటప్పుడు ఎవ్వరు లేరు. ఎవరన్నా రాండి నాకొక్కదానికి భయమేస్తుందంటే ఏం భయం లేదు. తాడు పట్టుకొనేసి రా అని చెప్పారు. ఇంక నేను అక్కడ దర్శనం చేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ గూడా చిన్న స్వామి ఉంటే అక్కడ కూడా దండం పెట్టేసుకుంటున్నాను. ఆ నీళ్ళల్లో ఉన్నంత సేపు చేపలు చెప్పాను గదా! మనం కాలు పెట్టి పెట్టగాలనే చేపలన్నీ మన కాళ్ళ చుట్టూరే వచ్చేస్తున్నాయి. నేను చూస్తున్నాను వస్తున్నాయా లేదా అనేసి. అమ్మో! చాలా చేపలైతే వచ్చేసాయి. నాకైతే కాస్త భయం అనిపిచ్చింది. ఎక్కడ కొరికేస్తాయేమో అని. మా బావైతే నేను బయటకొస్తుంటే అస్సలు నన్ను రానివ్వట్లేదు. పట్టుకున్నాడు. "నువ్వు నిలబడతావా లేదా? నువ్వు నిలబడతావా లేదా?" అనేసి. చూడండి మా బావ కాళ్ళ చుట్టూరు ఎన్ని చేపలైతే వచ్చేసాయో. నిజంగా అనిపిచ్చింది. చాలా బాగా అనిపిచ్చింది. చాలా గిలిగిలి అనిపిస్తున్నాయి. అవి మన కాళ్ళ చుట్టూరు అలా తిరిగితే. ఇంక నీళ్ళలోంచి బయటకొచ్చేసి ఇక్కడ గూడా ఒక గుడి ఉంటే అక్కడ గూడా దండం పెట్టుకుంటున్నాను. ఈ చుట్టుపక్కల చాలా మొత్తం అన్ని గుళ్ళే ఉన్నాయి. రకరకాల దేవుళ్ళున్నారు. మనకు కొన్ని పేర్లు గూడా తెలియదు. ఇంక అన్నీ అయిపోయిన తర్వాత ఇంత దూరం వచ్చాం గదా!
ఇక్కడైతే అవి దారాలు అమ్ముతున్నారు. దారాలు కూడా తీసుకున్నాం. మా అన్న మా బావ నా సపోర్ట్ లేకుండానే కట్టుకుంటున్నారు. ఏమో నన్ను అడగొచ్చు కదా, వాళ్ళు అసలు అడగకుండా వాళ్ళే కట్టేసుకుంటున్నారు. ఇంకా అన్ని పనులు చూసేసుకొని ఆ గుడి వరకు ఇంకా మేము ముగ్గురం అయితే బయలుదేరి వచ్చేసాం. మా పని బాగుందండి. ఆ గాలి పంపుని పట్టుకోనే తిరుగుతున్నాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చాం కదా ప్రసాదం, దారాలు అవన్నీ. పిల్లలిద్దరినైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికైతే కడుతున్నాను. రిషి ఏమో ఏడుస్తున్నాడు, మమ్మల్ని స్కూల్కి పంపించి మీరు అదంతా తిరిగి వస్తున్నారా, మేము వచ్చేవాళ్ళం కదా అనేసి. లేదులేనా, ఈసారి ఎప్పుడన్నా వెళ్దాం, మేము బైక్ మీద జస్ట్ మామూలుగా వెళ్ళొచ్చాము, ఈసారి మీరు వచ్చామటైతే ఏదన్నా తీసుకొని వెళ్దాం, బైక్ మీద ఇంతమందిని సరిపోం కదా అని అయితే పిల్లలిద్దరికి నచ్చ చెప్తున్నాను. కానీ తని రిషి మాత్రం వినలే. మేము కూడా వచ్చేవాళ్ళం కదా మమ్మీ, మమ్మల్ని తీసుకెళ్ళొచ్చు కదా అనేసి. ఇంకా వాళ్ళిద్దరికి దారాలు కట్టేసిన తర్వాత నాకు కట్టు బావ అంటే చూడు, నీ చేతికి కదా నీ మెడకు కట్టేస్తానని కట్టుతున్నాడు. మనకు ఎన్ని పనులున్నా సాయంత్రం టైంలో భార్య మీద పిల్లల మీద ఇసుకిచ్చుకోకుండా చిరాకిచ్చుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడితే ఆ వైఫ్ కూడా అనుకుండిద్ది, చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. మా ఆయనకి ఇన్ని పనులున్నా నాతోటి ఇంత బాగా టైం స్పెండ్ చేస్తున్నాడు అనేసి. కానీ ప్రతిరోజు అలాగే కుదరదు, కానీ వీలైనంత వరకు అలా ట్రై చేస్తే ప్రతి భార్య కూడా తనకు పనులు ఉన్నప్పుడు తనని కూడా అర్థం చేసుకునిద్ది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్